నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ఏపీ అంతా కూడా కలకలలాడుతుందని చెప్పాలేమో. ఎందుకంటే నిన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఏపీ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ పరిణామాలు కావచ్చు, అక్కడ జరిగిన విషయాలు కావచ్చు, అందరికీ చాలా ఆనందంగా ఉంది. కానీ ఏ మంత్రులకు ఎలాంటి షాకులు ఇస్తారన్న చర్చతో పాటుగా ముఖ్యంగా వినిపిస్తుంది అసలు వైఎస్సీపీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఛాలెంజ్ చేసినటువంటి బూతులు మినిస్టర్లు ఎక్కడ ఉన్నారంటూ కూడా నెట్టింట్లో చాలా సర్చింగ్ అంతా జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, అంటే లైక్ పార్టీల గురించి, తెలుగుదేశం గురించి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ విన్ అయిన తర్వాత, నిన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఆ కళనంతా చూశాక మీకు ఏమనిపించింది? పవన్ కళ్యాణ్ గారిది అంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఒక సైకో పాలన పోయింది, ఒక రాక్షస పాలన పోయింది. తల్లిని ప్రేమించిన వాడు, తండ్రిని ప్రేమించిన వాడు, చెల్లిని ప్రేమించిన వాడు మూర్ఖుడితో సమానం. కనుక ఆ మూర్ఖుడు పాలన పోయింది. తల్లిని ప్రేమించేవాడు, చెల్లిని ప్రేమించేవాడు, అమ్మని అందరినీ కూడా అందరిని కుటుంబాన్ని గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అనేదానికి మనం దాంట్లో ఇంకొక ఆలోచన కూడా లేదు. నిన్న ఆ ప్రమాణ స్వీకారంలో ఎన్ని కలయికలు వచ్చాయో చూసారా? ఒక దేశాధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్, అలాంటి అక్కడ మొత్తం టోటల్గా అన్నాదమ్ముల కలయిక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక తండ్రి కొడుకుల కలయిక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మొత్తం టోటల్గా కుటుంబాలు, మెగా ఫ్యామిలీ కలయిక. మెగా ఫ్యామిలీ కుటుంబం ఒక బస్సులో వస్తే, ఒక నందమూరి ఫ్యామిలీ మళ్ళీ కుటుంబం ఒక బస్సులో వస్తే, అంటే ఆ కలయికలన్నీ కూడా మొత్తం టోటల్గా దాంట్లో మళ్ళీ అట్రాక్షన్ అందరూ కూడా టోటల్గా టాక్ ఆఫ్ ది టౌన్. పవన్ కళ్యాణ్ గారు కూతురు కొడుకు ఆయన పంచికట్టుతో రావడం, ఇదంతా కూడా అకిరా నందన్ ఆజ్య అంతా కూడా. అంటే ఇది ఒక డిఫరెంట్ దైవాంశ. మన లోకేష్ గారు, బాలకృష్ణ గారు కూతురు, లోకేష్ గారు బ్రాహ్మణి గారు, ఇదందరూ అంటే రెండు కళ్ళు సరిపోవు. ఇది ఒక్క ఎత్తు అయితే మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి 2 లక్షల జనాభా అనుకున్నదాన్ని దాదాపు 20 లక్షల మంది వచ్చి అప్ టు మొత్తం టోటల్గా ఏలూరు అవతలగా దాకా ట్రాఫిక్ జామ్ అయిపోతే, ఇక్కడ జగ్గేపేట దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయి, అటుగా మొత్తం మంగళగిరి, గుంటూరు దాటిపోయి బాపట్ల అక్కడ దాకా కూడా మొత్తం టోటల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే భారీ బయట నుంచి మీటింగ్ నుంచి రావడానికి 3:30-4 గంటలు పట్టింది. నేను ఉదయం 4 గంటలకు వెళ్ళాను. 7 గంటలకు నేను జగ్గేపేట చేరుకున్న అప్పటికే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. దానికి నేను మళ్ళీ అంతా చూసుకొని మళ్ళీ విజయవాడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చి చూడటానికి అవ్వలేదు. వెళ్ళటానికి అందరూ చాలామంది అలాగే చాలామంది అటెండ్ అవ్వడానికి అవ్వలేదు. అంటే సినిమా అంటే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా అటెండ్ అయ్యారు సార్. హీరోలు నిఖిల్ కావచ్చు, క్రిష్ కావచ్చు, అండ్ ఈయన బోయపాటి శ్రీను గారు కావచ్చు, ఇలాగా ఇండస్ట్రీ నుంచి కూడా ఫస్ట్ టైం ఇలాగ 7 గంటల, అదే 7:30-8 గంటలకు వెళ్ళిన వాళ్ళందరికీ సెటప్. 8:30 దాటిన తర్వాత కష్టమైపోయింది, వెళ్ళడం కష్టమైపోయింది. అది అంటే ఆ జన సందోహంలో, సముద్రంలో ఎవరు కూడా లేదు. అంటే ఇది అపురూపమైన కట్టం ఇది. అంటే ఒక 5 సంవత్సరాలు మనం బాధపడ్డం, అంటే మనం ఈ సంఖ్యలు తెంచుకున్నట్టు ఎలాగుంటుంది రాష్ట్రంలో. ఆ పండగ వాతావరణం వచ్చేసింది నిన్నంతా.